కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతికి సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు సంతాపం తెలిపారు. లాస్య తండ్రి సాయనతో సన్నిహిత సంబంధాన్ని ఆయన గుర్తు చేశారు. గతేడాది ఇదే నెలలో సాయన్న, ఇప్పుడు లాస్య చనిపోవడం విషాదకరమన్నారు. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కుటుంబానికి సానుభూతి తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని బీజేపీ హైకమాండ్ క్లియర్గా చెప్పేసింది. జనానికి తెలిసేలా ప్రచారం చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు ఢిల్లీ పెద్దలు. సొంతంగా 7-8 సీట్లు గెలుస్తామని, కొంచెం కష్టపడితే మరో 2 సీట్లు బీజేపీకి వస్తాయన్నారు. కాంగ్రెస్ చంద్రబాబు కుట్రల్లో షర్మిల పావుగా మారిందని మండిపడ్డారు ఏపీ మంత్రి రోజా. 4.5 ఏళ్లుగా తెలంగాణ బిడ్డనంటూ తిరిగి ఇప్పుడు ఏపీ బిడ్డనంటోంది. వైఎస్ పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తిని కూడా జగన్, షర్మిలకు పంచారని చెప్పారు రోజా. ఏపీలో వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ చీఫ్ షర్మిలతో సిపిఎం, సిపిఐ నేతలు సమావేశమయ్యారు. ఎంఏ గఫూర్, రామకృష్ణ, వనజ తదితర నేతలు షర్మిలతో చర్చలు జరుపుతున్నారు. మేడార్లో సమ్మక్క సార్లమ్మ గద్దెలను ఎక్కడంతో దర్శనానికి భక్తులు భారీగా క్యూ కట్టారు. కుంకుమ భరణ రూపంలో గద్దెపైకి వనదేవత చేరుకుంది. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ ఇవాళ అమ్మవార్లను దర్శించుకుంటారు. అమరావతిలో అమరలింగేశ్వర స్వామివారి ఆలయంలో హుండీ చోరీ కలకలం రేపుతోంది. పంచారామాల్లో ఒకటైన దేవస్థానంలో దోపిడీ జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రీ బాలచండిక అమ్మవారి హుండీ ధ్వంసమైంది. ఆలయాల ఆదాయం నుంచి 10% ఫండ్స్ తీసుకునే చట్టానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ₹1 కోటి దాటిన గుడుల నుంచి ప్రభుత్వం 10% ఫండ్ తీసుకుంటుంది. ధార్మిక కార్యక్రమాలకి డబ్బు వాడతామంటోంది. బీజేపీ మాత్రం ఇది హిందువులపై జియా ట్యాక్స్ అని మండిపడుతోంది. ఇవాళ్టి నుంచి ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతోంది. రాత్రి 8ంటికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మొదటి మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. మొత్తం 5 జట్లు WPLలో పాల్గొంటున్నాయి. స్పోర్ట్స్ 18, జియో సినిమాల్లో ఈ మ్యాచ్లు ప్రసారం అవుతాయి. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కాశ్మీర్లో స్థానికులతో గల్లీ క్రికెట్ ఆడారు. కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన సచిన్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినట్లుగా ఎక్స్లో ట్వీట్ చేశారు. తన మొదటి బ్యాట్ కాశ్మీర్ నుంచి వచ్చిందని తన సోదరి గిఫ్ట్ గా ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. యూకే పార్లమెంట్ బిల్డింగ్ లో కశ్మీరీ జర్నలిస్ట్ యానా మీర్ చేసిన పవర్ఫుల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. నేను మలాలాను కాదు, నా భారతదేశంలో నాకు స్వేచ్ఛ ఉంది, పారిపోవాల్సిన అవసరం లేదు. కశ్మీర్లో భారత సైనికులు యూత్ కి ప్రేరణగా నిలుస్తున్నారన్నారు జర్నలిస్ట్ యానా.